ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో చర్చ ప్రారంభమవుతుంది అని అనుకున్నారంతా. కానీ సభలో గందరగోళం రేగింది. ఆపరేషన్ సింధూర్ పై చర్చకి లోక్సభలో గందరగోళం చెలరేగింది. చర్చని ప్రారంభించడానికి తాము సిద్ధం అంటూ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అయితే స్పీకర్ మాటలను విపక్షం అసలు పట్టించుకోనే లేదు. లోక్సభలో విపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని గుర్తు చేశారు ఓం బిర్లా. సభలో చర్చకి నిబంధనలు పాటించాలి అన్నారు. బీఏసీ నిర్ణయాల ప్రకారమే చర్చ ఉంటుంది అని కూడా చెప్పారు స్పీకర్. అయినప్పటికీ విపక్షాల ఆందోళన ఆగకపోవడంతో మధ్యాహ్నం 1 గంట వరకు లోక్సభ వాయిదా పడింది. అటు రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో ఎస్ఐఆర్ పై చర్చకి విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ కూడా వాయిదా పడింది. లోక్సభలో చర్చ తర్వాత ఆపరేషన్ సింధూర్ పై మోదీ ప్రసంగం ఉండాలి. రేపు ఉదయం లోక్సభలో అమిత్ షా మాట్లాడబోతున్నారు. अंतिम बार आग्रह करना चाहता हूं कि आप अगर ऑपरेशन सिंदूर के महत्वपूर्ण विषय पर चर्चा नहीं करना चाहते चर्चा सदन की कार्रवाई आज 1 बजे तक के लिए स्थगित की जाती है. పార్లమెంట్ ఉభయ సభల్లో ఇవాళ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి వివరించడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రారంభం అవ్వడంతోనే 2 సభలు కూడా వాయిదా పడ్డాయి. లోక్సభ 1 గంట వరకు, రాజ్యసభ 2 గంటల వరకు. విపక్షం ఎలాంటి డిమాండ్స్ చేసింది ఈ 2 సభల్లో కూడా? పార్లమెంట్ వర్షాకాల సమావేశాల 6వ రోజు ఈ రోజైనా సభ సజావుగా జరుగుతుందని చెప్పి, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్పై చర్చకు కేంద్రం అంగీకరించడం, బీఏసీలో నిర్ణయం జరగడంతో ఈ రోజు నుంచి సమావేశాలు సజావుగా జరుగుతాయని చెప్పి భావించారు. కానీ ఉదయం నుంచి కూడా వరుసగా వాయిదాల పర్వం కొనసాగుతుంది. 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు కూడా మొదట 12 గంటలకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత లోక్సభ ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా పడింది. రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా పడడం జరిగింది. ప్రధానంగా ఈరోజు బిజినెస్లో ఆపరేషన్ సింధూర్ పైన చర్చను రాజ్నాథ్ సింగ్ 12 గంటలకు ప్రారంభించాల్సి ఉంది. కానీ విపక్షాలు ఆపరేషన్ సింధూర్తో పాటుగా ఈ ఎస్ఐఆర్, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీని ద్వారా బలహీన వర్గాల ఓటు హక్కుని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సహించబోమంటూ పార్లమెంటు వెలుపల లోపల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా పార్లమెంట్ లోపల వెల్లోకి వెళ్ళి ఆందోళనలు కొనసాగిస్తుండడంతో ఉభయ సభలు కూడా వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు 12 గంటలకి సభ ప్రారంభమైన తర్వాత లోక్సభలో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్పై మీరు చర్చకు సిద్ధంగా లేరా, మీరే కదా బీఏసీ వద్దకు వచ్చి చర్చకు పెట్టాలి అని చెప్పి అడిగారు. అందుకు 16 గంటల సమయం కూడా కేటాయించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు సభలో ఆందోళన చేస్తున్నారని చెప్పి స్పీకర్ ఓం బిర్లా విపక్షాలను వారి స్థానాలకు వెళ్ళి కూర్చోవాలని చెప్పినా కూడా విపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో సభను 1 గంటకు వాయిదా వేయడం జరిగింది. అప్పటికే సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా సహా కీలక మంత్రులంతా కూడా ఉన్నారు. సో అందరూ ఆపరేషన్ సింధూర్ పైన 3 నెలలు అవుతుంది పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టడం. సో యావత్ దేశం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కేంద్రం పార్లమెంటు వేదికగా, దేశ అత్యున్నత చట్టసభ వేదికగా ఎటువంటి సమాధానం ఇస్తుంది? విపక్షాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇందులో భారత వాయుసేనకు జరిగిన నష్టం కానీ, ట్రంప్ జోక్యం కానీ, ఉగ్రవాదులను ఇంకా పట్టుకోలేకపోవడం కానీ, ఉగ్రవాదంపై భారత వైఖరి ఏంటి అనేది కానీ, ఈ విధంగా అనేక అంశాలకు సంబంధించి విపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా కేంద్ర మంత్రులు, ప్రధాని కూడా ముఖ్యంగా రేపు లోక్సభలో చర్చ ముగిసిన అనంతరం అందరూ మాట్లాడిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడతారు. ఈరోజు సాయంత్రం 7:30కి లోక్సభలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడబోతున్నారు. సభ ప్రారంభంలోనే ముఖ్యంగా ఇప్పుడు సభ ప్రారంభమైన తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిపైన చర్చను ప్రారంభిస్తారు. ఇటు విపక్షాల నుంచి కూడా ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, గౌరవ్ గొగోయ్, ఈ విధంగా చాలామంది సభ్యులు మాట్లాడబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా ఇందులో మాట్లాడబోతున్నారు. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, అలాగే హరీష్ బాలయోగి, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి గురుమూర్తి, ఈ విధంగా వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ విపక్షాల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఉభయ సభలు కూడా వరుసగా వాయిదాలు పడుతున్నాయి. సో చూడాలి మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమయ్యే ముఖ్యంగా సమావేశాల్లో అయినా సజావుగా సభ జరుగుతుందా, లేక మళ్ళీ విపక్షాల ఆందోళన కొనసాగిస్తాయా, లేక ఆందోళన కొనసాగిస్తున్న వారిపై స్పీకర్ ఏమైనా చర్యలు తీసుకుంటారా? సో మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ఈరోజు చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. మధ్యాహ్నం చర్చ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.